చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వీర రాఘవరెడ్డిపై రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో దాడి జరిగింది. కండిషన్ బెయిల్పై మోయినాబాద్ పిఎస్కు వెళ్లి వస్తుండగా 20 మంది దుండగులు వీర రాఘవరెడ్డిపై దాడి చేశారు. దాడిలో వీర రాఘవరెడ్డి గాయపడ్డారు. వీర రాఘవరెడ్డి మోయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వీర రాఘవరెడ్డిపై రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో దాడి జరిగింది. కండిషన్ బెయిల్పై మోయినాబాద్ పిఎస్కు వెళ్లి వస్తుండగా 20 మంది దుండగులు వీర రాఘవరెడ్డిపై దాడి చేశారు. దాడిలో వీర రాఘవరెడ్డి గాయపడ్డారు. వీర రాఘవరెడ్డి మోయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వీరరాఘవరెడ్డిపై రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో దాడి జరిగింది. కండిషన్ బెయిల్పై మోయినాబాద్ పిఎస్కి వెళ్లి వస్తుండగా 20 మంది దుండగులు వీరరాఘవరెడ్డిపై దాడి చేశారు. దాడిలో వీరరాఘవరెడ్డి గాయపడ్డారు. వీరరాఘవరెడ్డి మోయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, వీర రాఘవరెడ్డిపై దాడి ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొయినాబాద్ లో వీర రాఘవరెడ్డిపై దాడి జరిగింది. వీర రాఘవరెడ్డి గతంలో ఇటు చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి రంగరాజన్ మీద చేసినటువంటి దాడికి సంబంధించి తర్వాత పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలించగా రిమాండ్ మీద ఉన్నటువంటి వీర రాఘవరెడ్డి ఇటీవల కాలంలోనే ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. బెయిల్ మీద రిలీజ్ అనంతరం రెగ్యులర్ విచారణలో భాగంగానే పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో ఆ క్రమంలోనే కండిషన్ బెయిల్ పై ఉన్నటువంటి వీరరాఘవరెడ్డి మొయినాబాద్ పోలీసుల ఎదుట హాజరై వస్తున్నటువంటి సందర్భంలోనే దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద దాడి చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి తిరిగి వస్తుండగా ఓ టీ స్టాల్ వద్ద టీ తాగాలని వీరరాఘవరెడ్డి ఆగారు. అది గమనించినటువంటి అప్పటికే అతన్ని వెంబడిస్తున్నటువంటి వ్యక్తులు, గుర్తు తెలియని 20 మంది వ్యక్తులు ఒక్కసారిగా ఆ టీ స్టాల్ వద్దకు చేరుకొని వీరరాఘవరెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో వీరరాఘవరెడ్డి గాయపడ్డారు. దీనికి సంబంధించి తన మీద జరిగినటువంటి అటాక్ పైన వీరరాఘవరెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం అతని మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంత కాంట్రవర్సీగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, చిలుకూరి ప్రధాన అర్చకులు బాలాజీ టెంపుల్లోని అర్చకుల మీద చేసినటువంటి దాడికి సంబంధించి కూడా ప్రస్తుతం అనేక మంది వీరరాఘవరెడ్డి మీద కన్నెర చేసినటువంటి నేపథ్యంలోనే ఎవరు ఈ ఇన్సిడెంట్ కు పాల్పడి ఉన్నారని కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.